ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం వల్ల ప్రయోజనమేంది, ఉపయోగమేంది, ఆయన దేనికి ఈ భూమి మీదకి వచ్చాడు అనే అంశం గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలను మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం వల్ల ఇప్పుడున్నటువంటి మానవాళ్ళకి కానీ అప్పుడున్నటువంటి మానవాళ్ళకి కానీ ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ ఉపయోగం ఏం జరిగింది అనే అంశం గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుట కోసం క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చును. మానవుడు పాపి అయిపోయాడు. ఎప్పుడు పాపైండు? ఆదాము ఇద్దరు దేవుని మాటను ధిక్కరించినప్పుడు పాపము మానవుని మీదకి వచ్చింది. ఆదాము చేసినటువంటి పాపము మిగతా ఉన్నటువంటి మనుషులు మొత్తం మీదకి పాపం వచ్చేసింది. ఈ పాపం అనేది తొలగించటానికి దేవుడు మనిషి రూపంలో రావాల్సి వచ్చింది. రెండవ అంశాన్ని మనం చూసుకుంటే లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిపోయిన దాన్ని వెతికి రక్షించే దానికోసము దేవుడు ఈ లోకానికి రావటం జరిగింది. మనుషులందరూ పాపాలు చేసి నశించిపోతూ ఉంటే వాళ్ళందరినీ రక్షించే దానికోసం ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే ఆయన ఈ భూమి మీదకి రావటము జరిగింది. ధర్మశాస్త్రంలో యేసు ప్రభు గురించి ఏ ప్రవర్తనలు అయితే ఏమైతే చెప్పారో వాటన్నిటినీ నెరవేర్చే దానికోసమే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఐదో విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే పరిచారము చేయుటకే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. మార్కు సువార్త 10:45లో రాయబడి ఉంటుంది. ఏమని? పరిచారము చేయుటకే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. మనుషులందరి కోసము ఆయన అందరినీ నిత్య రాజ్యంలోనికి తీసుకొని పోయే దానికోసము, వీళ్ళందరికీ పరిచారం చేసే దానికోసమే ఆయన ఈ భూమి మీదకి రావటం జరుగుతుంది. 6వ వచనం, విమోచన క్రయదముగా తన ప్రాణము నిచ్చుటకే భూమి మీదకి రావటం వచ్చింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది. విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకే అని, అంటే విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చేదానిగా దేవుడు యేసు ప్రభు వారిని భూమి మీదకి ఎందుకు పంపించారంటే యేసు ప్రభు వారు శిలువ మరణం పొందటం ద్వారా మనుషులందరికీ రక్షణ వస్తుంది అనే అంశాన్ని ముందుగానే వీళ్ళకి తెలుసు. ఆ యేసు ప్రభు వారికి కూడా ఆయన మరణం ఎలాగ వచ్చిందో ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. 6వది మనము పరిశీలన చేసినట్లయితే 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో అపవాది క్రియలను లయపరుచుటకే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావటం జరుగుతుంది. అపవాది క్రియలంటే ఈ భూమి మీద ఎవరి పెత్తనం చలాయించడం జరుగుతుంది? సైతాను పెత్తనం చలాయించటం జరుగుతుంది. ఈ సైతాను పెత్తనాన్ని వాళ్ళందరిని ధిక్కరించడానికి, లయపరచడానికి, దాన్ని ఓడించడానికి ఈ భూమి మీదకి ఆయన రావటము జరుగుతూ ఉంది. 8వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు యేసు ప్రభువుని చూసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అని. అంటే లోకంలో ఉన్నటువంటి పాపాన్ని మొత్తాన్ని మోసుకొని పోయేది ఎవరు? యేసు ప్రభు వారు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. 9వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం 26వ వచనంలో సమస్తమును
తెలియజేయుటికే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం జరుగుతుంది. సమస్తమును దేవుని రాజ్యం గురించినటువంటి సమస్తమును మనుషులకు తెలియజేయడాని కోసమే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం జరుగుతుంది. 10వ అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే లోక సువార్త 4:43 దైవరాజ్య సువార్తను ప్రకటించుటకే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం జరుగుతుంది. దైవరాజ్య సువార్త అంటే పర సంబంధమైనటువంటి సువార్త, అంటే పరలోకానికి సంబంధమైనటువంటి సువార్తను ప్రకటించే దానికోసమే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం జరుగుతుంది. 11వ అంశాన్ని మనం ఒకసారి చూస్తే యోహాను సువార్త 3:17 లోకమును రక్షించుట కోసమే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం జరుగుతుంది. అంటే లోకములో ఉన్నటువంటి పాపములో ఉన్నటువంటి మనుషులు అందరూ పాపానికి బానిసలైపోయారు. అందుకే వాళ్ళందరినీ రక్షించే దానికోసమే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం జరుగుతూ ఉంది. 12వ అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి చూసినట్లయితే తండ్రి చిత్తమును నెరవేర్చడానికే యోహాను సువార్త 6:38 తండ్రి చిత్తం భూమి మీద ఏమై ఉన్నదో, తండ్రి చిత్తం ఏమై ఉన్నదో, తండ్రి ఆలోచన ఏమై ఉన్నదో, తండ్రి గుణం ఏమై ఉన్నదో, తండ్రి ప్రణాళిక ఏమై ఉన్నదో వాటన్నిటినీ దేవుడు యేసు ప్రభువారు నెరవేర్చాలి. భూమి మీద మనుష్య కుమారుడికి మానవునిగా వచ్చి శరీరాన్ని ధరించి వచ్చి మానవునిగా ఆయన నెరవేర్చడానికి ఈ భూమి మీదకి రావటం జరుగుతుంది. 13వ అంశాన్ని మనం ఒకసారి చూస్తే యోహాను సువార్త 10:10 గొర్రెలకు సమృద్ధి జీవం కలుగు చేయడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం జరుగుతుంది. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చి గొర్రెలకి సమృద్ధి అయినటువంటి జీవం, అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని సువార్తను ప్రకటించడం కోసమే ఈ భూమికి రావటం జరుగుతూ ఉంది. 14వ అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి చూసినట్లయితే యోహాను సువార్త 10:11 నుంచి 18 వరకు ఈ విధంగా రాయబడి ఉంటుంది. మంచి కాపరిగా తన ప్రాణం పెట్టేదానికోసమే యేసు ప్రభువారు ఈ భూమికి రావటం జరుగుతుంది. ఎవరికి మంచి కాపరిగా? గొర్రెలకి మంచిగా. గొర్రెలు ఎవరు? మనమే. మనుషులకి మంచి కాపరిగా, అంటే నీతిగా, న్యాయంగా, ధర్మంగా, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా, ఏం లేకుండా మంచిగా పరిపాలన చేసి వారికి కాపరిగా ఉన్నట్టుకే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం జరుగుతూ ఉన్నది. అలాగే 15వ అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే శిశువులను సత్యమందు ప్రతిష్ఠ చేయుటకే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం యోహాను సువార్త 17:18-19 రాయబడి ఉంటుంది. ఏమని? శిశువులను సత్యమందు ప్రతిష్ఠ చేయుటకే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటము జరుగుతూ ఉన్నది. అలాగనే 16వ అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి చూసినట్లయితే భూమి మీద అగ్నివేయుటికే లోకాసు సువార్త 12:49-51 వరకు రాయబడి ఉంటుంది. 17వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే 17వ అంశం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకే యేసు ప్రభువారు ఈ భూమికి రావడం జరుగుతుంది. ఒకసారి యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి శిష్యులు నడిచి వెళుతూ ఉంటే యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి శిష్యులతో ఈ విధంగా చెబుతాడు. ఏమని చెబుతాడంటే ఆయన మరణము గురించి ఆయన ముందుగానే యేసు ప్రభువారు శిష్యుల గురించి చెబుతూ ఉంటే పేతురు అంటాడు, అయ్యా ఈ పాత్ర నీ కాడ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే ఈ మరణము నువ్వు మరణించకూడదు, ఈ మరణాన్ని నువ్వు మరణించకూడదు అని పేతురు గారు యేసు ప్రభువారిని అడిగితే యేసు ప్రభువారు అంటాడు, సైతానా నువ్వు వెళ్ళిపోయి. ఎందుకంటే యేసు ప్రభువారు ఆ మరణిస్తేనే సైతాన్ని జయించినట్టు అయింది అనమాట. అందుకంటాడు అపవాదిని మరణము ద్వారా జయించడానికంటే యేసు ప్రభువారు సిలువ మరణము ఆ రకంగా మరణించాలి, సిలువ వేయాలి, ఆయన మరణించాలి, ఆయన చనిపోవాలి, ఆయన సమాధిలో పెట్టాలి, మళ్ళీ ఆయన తిరిగి లేయాలి, మళ్ళీ 40 రోజులు ఆ ప్రదేశంలో ఆ శిష్యుల మధ్య ఆయన తిరగాలి, మళ్ళీ ఆకాశానికి అవరోహణం వెళ్ళిపోవాలి, మళ్ళీ పరిశుద్ధాత్మను
వాళ్ళ మధ్యలోకి ఇదంతా చరిత్ర మొత్తం ఇదంతా జరగాలంటే యేసు ప్రభు వారు సిలువ మరణం పొందాలి. అంటే సైతాను ఒక ఉద్దేశం ఏంది? యేసు ప్రభు వారి సిలువ మరణము పొందకూడదు అనేది సైతాను ఒక ఉద్దేశం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంది? సిలువ మరణం పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అపవాది మరణం ద్వారా నశింపజేయటికి, అపవాదిని మరణం ద్వారా నశింపజేయటికి యేసు ప్రభు వారి ఈ భూమి మీదకి రావటము జరుగుతుంది. 18వ అంశాన్ని మనం ఒకసారి ఆలోచన చేసి చూసినట్లయితే, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకు గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనంలో రాయబడి ఉంటుంది. మళ్ళా 19వ వచనంలో మనము 19 అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి చూసినట్లయితే, మధ్యతత్వం జరుగుటకే 1 తిమోతి 2:15, 1 తిమోతి 2:5, హెబ్రీ పత్రిక 9:15లో రాయబడి మధ్య వ్యక్తిత్వ మధ్య దేవునికి మనుషునికి మధ్యగా వ్యక్తిగా రావటం జరుగుతూ ఉన్నది. ఆయన 20వ అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి చూసినట్లయితే, ధర్మశాస్త్ర శిక్ష నుండి తప్పించుటికే రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ధర్మశాస్త్ర శిక్ష, ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రాన్ని ఉన్నటువంటి శిక్షలు అవన్నీ తప్పించుకుంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి కొత్త నిబంధన పరిపాలనలోకి తెప్పించుకునే దానికోసమే ఆయన రావటం జరుగుతుంది. 21వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి చూసినట్లయితే, ధర్మశాస్త్ర సంబంధమైన నిధి నెరవేర్చుటకే రోమపత్రిక 8వ అధ్యాయం 3, 4 రాయబడి ఉంటుంది. అంటే ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడి ఉన్నదో, ఏ లేఖనాలు ఏ ప్రవర్తనల ద్వారా అయితే చెప్పబడి ఉన్నాయో అటన్నిటినీ యేసుప్రభు వారు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. 22వ అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఆదాము దోషమును తీర్చివేయుటికే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, 22వ వచనం, మళ్ళీ 45వ వచనం, 49వ వచనంలో కూడా అదే రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది? ఆదాము దోషమును తీసివే ఆదాము చేసినటువంటి దోషములను తీసివేయడానికే, అంటే ఆదాము చేసినటువంటి పాపాన్ని తొలగించడానికే ఆయన ఈ భూమి మీదకి రావటము జరుగుతూ ఉంది. మరలా 23వ అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి చూసినట్లయితే, మరలా వచ్చి మనలను కొనిపోవడానికే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. అంటే ఆయన మరలా 2వ రాకడలో వచ్చి మనల్ని పరలోకానికి తీసుకొని పోవటానికే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావటం ద్వారా 24వ అంశము చివరి అంశాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, లేఖనముల ప్రకారము లేఖనములు నెరవేర్చుటకు, ప్రవర్తన వచనములు నెరవేర్చుటకు ప్రభు పరము వీడి ఈ లోకమునకు యతించి వచ్చెను. 1 కొరింథీ 15:3, 4 లేఖనాలలో ఏదైతే రాయబడి ఉందో, లేఖనాలలో ఏదైతే వివరించిందో వాటన్నిటినీ దేవుడు వివరించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎన్ని అంశాలు? 24 అంశాలు యేసుప్రభు వారి భూమి మీదకి రావటం వల్ల జరుగుతూ ఉన్నాయి. 24 అంశాలు యేసుప్రభు వారు ఈ భూమి మీదకి రావటం వల్ల జరిగినాయి. ఇన్ని అంశాలు ఆయన ఈ భూమి మీదకి రావటం వల్ల నెరవేర్చబడ్డాయి. అందుకే అంటాడు, యేసుప్రభు వారు ఒక వెలుగై ఉన్నాడు. అపోస్తలులైనటువంటి పౌలు వారికి దమస్కు ప్రాంతంలో యేసుప్రభు వారు ఒక వెలుగు రూపంలో ఆయనకి అపోస్తలులైనటువంటి పౌలు వారికి యేసుప్రభు వారు కనపడితే, అప్పుడు పౌలు యొక్క ఆలోచనలు మారిపోయినాయి. పౌలు యొక్క నిర్ణయాలు మారిపోయినాయి. పౌలు సాధించాలి అనుకున్నది వేరు, యేసుప్రభు వారు వెలుగు రూపంలో పౌలు వారిని దర్శించినాక సాధించాలి అని అనుకున్నది వేరు. పౌలు పట్టుదల అప్పుడు దాకా ఒక రకంగా ఉన్నది, అప్పటి నుంచి ఇంకొక రకం. అందుకే అంటాడు, నిజమైనటువంటి వెలుగు ఒకటి ఉన్నది, అది పరలోకం గురించి సువార్త బోధించేటువంటి వెలుగు. అందుకే యోహాను సువార్త 1:9లో బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యేసుప్రభు వారి గురించి ముందుగా వివరిస్తాడు. ఏమన్నా నిజమైనటువంటి వెలుగు, అబద్ధమైనటువంటి వెలుగు, నిజమైనటువంటి వెలుగు ఒకటి ఉంది. అది దేవుని సువార్తను ప్రకటించడానికి ఈ భూమి మీదకి రాబోతుంది అని ముందుగానే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యేసు ప్రభు వారి గురించి
వివరించడం జరుగుతుంది. అందుకంటాడు మళ్ళా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మళ్ళా వెలుగు గురించి మాట్లాడుతుండే. ఏమని? జీవపు వెలుగు, జీవముండే వెలుగు, జీవం లేని వెలుగు కాదు, జీవముండే వెలుగు. మళ్ళీ 1 పేతురు 2:9 ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. మళ్ళా 2 కొరింథీ 4:4 మహిమతో కూడినటువంటి వెలుగు. మళ్ళా 1 యోహాను 2:8 సత్యమైనటువంటి వెలుగు. యెషయా గ్రంథము 19వ అధ్యాయంలో నిత్యమైనటువంటి వెలుగు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2లో ఒక మాట అంటది, గొప్ప వెలుగు, దేవుని వెలుగు ఎవరు పొందగలడు అని రాయబడి ఉంటుంది. మళ్ళా కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 4వ వచనంలో యథార్థవంతులు వెలుగు. 1 యోహాను 1:7 సహోదరుని ప్రేమించువాడు, భక్తి గలవాడు, ఆయన మార్గం వెంబడించువాడు. ఈ రకంగా ఆయన వెలుగు రూపంలో మన మధ్యలో ఉన్నాడు, ఆయన ఆత్మ రూపంలో మన మధ్యలో ఉన్నాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ని అంశాలు యేసు ప్రభు ద్వారా జరిగినప్పుడు, ఇన్ని కార్యక్రమాలు యేసు ప్రభు ద్వారా జరిగినప్పుడు దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి అని ఆలోచించుకొని జీవించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను.